ఒక ముసలి వ్యక్తి ఆకలితో దాదాపు చనిపోతున్నాడు. అయినా కూడా తన ఇంట్లో ఉన్న చివరి ఆహారాన్ని ఒక చిన్న పక్షులకి ఇచ్చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ పక్షులు 7 డ్వార్ఫ్స్ లా మారిపోయాయి. ఆ ముసలి వ్యక్తికి కృతజ్ఞత తెలపడానికి ఆ డ్వార్ఫ్స్ రాత్రి సమయంలో తన షూ షాప్లోకి దూరి వెళ్లారు. వారు షూలను ఇంకా స్టైలిష్ గా చేయాలని అనుకున్నారు. కాని వారు ఆరంభ స్థాయిలో ఉన్నవారు కావడం వల్ల అప్పుడప్పుడు మేకులు వాళ్ల వెనుక గుచ్చేవి. పరికరాలు తక్కువగా ఉండడంతో వాళ్ళు అందరూ ఒకే హ్యామర్ను పంచుకోవాల్సి వచ్చింది. వాళ్లలో ఒక డ్వార్ఫ్ చాలా నిపుణుడు. అతని పొడవైన చేతులతో షూ టాప్స్ ను కుట్టే పనిచేశాడు. మరొక డ్వార్ఫ్ 2 నిమిషాల్లో బూట్ ను కుట్టగలిగాడు. కానీ కొన్నిసార్లు వదిలేన దారం అతని పనిని చెడగొట్టేది. ముసలి వ్యక్తి లేపకుండా ఉండేందుకు ఊహించని శబ్దాలను కప్పేందుకు వారు గాజు బాటిల్స్ వాడారు. చిన్న పనులు చూడటానికి తేలికగా ఉన్న సహాయకుడి పరుగుల వేగాన్ని పరీక్షించేది. జాగ్రత్తగా లేకపోతే వారు షూలలో మేకులుగా మిగిలిపోతారు. షూ టాప్స్ మీద ఉండే శిల్పాలు ఇంకా పిచ్చివి. ఒక డ్వార్ఫ్ గ్యాట్లింగ్ గన్తో లెదర్లో రంధ్రాలు చేశాడు. ఒక ఇండియన్ డ్వార్ఫ్ కూడా తక్కువ కాకూడదనుకుని బాణాలను వదిలి షూలను లేస్ చేసి చివరగా అందంగా నెక్బో కూడా కట్టాడు. ఈ ఇద్దరూ కామెడీ డ్యూయోలా పనిచేశారు. కానీ మేకులు తక్కువగా ఉన్నప్పుడు మేకులు ఇవ్వడంలో ఆలస్యమైతే మేకులు ఇచ్చే డ్వార్ఫ్ ను నేలకి దించేవాడు. ఇంకొక డ్వార్ఫ్ ధైర్యంగా ఉండేవాడు. ఇతడు తన తలతో దిశ చూపించేవాడు. కానీ సమయం తప్పితే అది చాలా నొప్పిగా ఉండేది. పనిని వేగంగా చేయడానికి ఒక డ్వార్ఫ్ తన పెంపుడు జంతువును బయటకు తీశాడు. దాని పళ్లతో కేవలం 3 సెకన్లలో షూ మోడల్ చెక్కేయగలిగింది. కన్నెత్తు ఉన్న డ్వార్ఫ్ ఇంకా విచిత్రం. అతడు ఎప్పుడూ తన స్నేహితుడి తలమీదే హ్యామర్తో కొట్టేవాడు. సేఫ్టీ కోసం అతని స్నేహితుడు కంటిచూపు పరీక్ష పట్టిక తీసుకొచ్చాడు. కానీ పరీక్షలో డ్వార్ఫ్ కంటిచూపు బాగుందని తేలింది. మళ్లీ ప్రయత్నించమన్నారు. మళ్లీ అతడు తన స్నేహితుడి తలకి కొట్టాడు. ఇంకొక డ్వార్ఫ్ చివరి మెరుగుదల పనిని చేశాడు. అయితే రోలర్ స్కేట్స్ వేసుకుని ఒకడు ఆ దారిలో వెళ్తూ అతని పని చెడగొట్టాడు. మళ్లీ స్కేట్స్ తిరిగి వచ్చాయి. డ్వార్ఫ్ కోపంగా ఉన్నాడు. ఎట్టకేలకు షూలు తుడిచి రెడీ చేశాడు. కానీ ఈసారి స్కేట్స్ నేరుగా షూ క్యాబినెట్లోకి వెళ్లిపోయాయి. వాళ్లు శబ్దం చేయకుండానే ఉండాలనుకున్నా చివరికి ముసలి వ్యక్తిని లేపేశారు. అదృష్టవశాత్తు అప్పటికే వారి పని పూర్తయింది. ముసలి వ్యక్తి షాప్ తలుపు తీసేసరికి అందమైన లెదర్ షూలతో షెల్ఫ్లు నిండిపోయి ఉన్నాయి. ముసలి వ్యక్తి, అతని భార్య ఆనందంతో నృత్యం చేశారు.